బాలీవుడ్లో సినిమాల సక్సెస్ రేటు కరోనా తర్వాత తగ్గిందనే అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలు ఉన్న సినిమాలనే ఎవరూ పట్టించుకోవట్లేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ గత 3 ఏళ్లుగా వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేసినా, కమర్షియల్ సినిమా చేసినా, సెంటిమెంట్ చేసినా ఏదీ వర్కౌట్ అవ్వట్లేదు. అసలు అక్షయ్ కుమార్ సినిమాకు పెట్టే బడ్జెట్ కూడా కలెక్షన్స్ రూపంలో రావట్లేదు. తాజాగా అక్షయ్ కుమార్ ఆకాశమే నీ హద్దురా సినిమాని సర్ఫీరా పేరుతో రీమేక్ చేశాడు. ఆ సినిమా జూలై 12న కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. ఇక్కడ సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. కానీ బాలీవుడ్లో ఈ సర్ఫీరా సినిమాను ఎవరూ పట్టించుకోవట్లేదు. సర్ఫీరా సినిమాకు మొదటి రోజు దారుణంగా 2.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 4.5 కోట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 10 కోట్లు మాత్రమే నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఒక స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్, అది కూడా వీకెండ్ అంటే ఫ్లాప్ సినిమానే. ఈ రేంజ్ కలెక్షన్స్ ఇక్కడ తెలుగులో మన మిడ్ రేంజ్ హీరోలకు కూడా వస్తాయి. స్టార్ హీరో సినిమాకు ఈ పరిస్థితి ఉండటంతో బాలీవుడ్లో పీవీఆర్ మల్టీప్లెక్స్ థియేటర్స్ జనాల్ని రప్పించడానికి ఓ ఆఫర్ని ప్రకటించాయి. సర్ఫీరా సినిమా చూస్తే ఒక చాయ్, 2 సమోసాలు ఫ్రీగా ఇస్తాము, అలాగే ఓ కూపన్ కూడా ఇస్తాము అని ప్రకటించింది. మళ్ళీ ఆ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే, తొందరగా టికెట్లు బుక్ చేసుకోండి అని పెట్టడం గమనార్హం. దీంతో స్టార్ హీరో సినిమాకు ఫ్రీగా ఫుడ్ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని పాపం అంటూ కమెంట్స్ చేస్తున్నారు.